హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. మనం ఈరోజు ఎక్కడికి వచ్చామంటే లండన్కి వచ్చామండి. అంటే సిటీకి వచ్చాము. ఎందుకంటే మనం లండన్లో ఉన్నామంటే మన కోహినూర్ డైమండ్ చూడాలి కదండి. కోహినూర్ డైమండ్ చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి. అందుకే టవర్ ఆఫ్ లండన్కి వచ్చాం. ట్రైన్ దిగ్గానే ఇది అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. అసలు సూపర్ అనమాట. ఇక్కడ మిడిల్లో స్టాచ్యూ ఉంది కదా, ఇది సన్ గడియారం అనమాట. చుట్టూ క్లాక్ అనమాట. సో, మొత్తం నంబర్స్ గూడా ఉన్నాయి. ఈ సన్ షాడో పడితే ఆ నీడ వచ్చి మనకి గడియారంలో టైం చూపిస్తది. ఈ చుట్టూ కిందంతా ఆ హిస్టరీ మొత్తము అంతా ఉంటుందనమాట. కానీ ఆ షాడో పడే టైమింగ్ మనకు ఖచ్చితంగా చూపిస్తుంది కదా! అది సూపర్ అండి అసల. ఎగ్జాక్ట్‌గా మనకి టైం చూపిచ్చడం అనేది అసలు వేరే లెవెల్ గదా! యాక్చువల్‌గా ఇక్కడికొచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 1 అవర్ అనమాట మా ఇంటి నుంచి. కాకపోతే మేము ముందుగా బుక్ చేసుకోవడం వల్ల ఆ రోజు ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయ్యున్నాయి. ఇంకా ప్లాన్ అయితే చేంజ్ చేసుకోకూడదని చెప్పి బసెస్ అయితే రీప్లేస్ చేశారంట ట్రైన్స్‌కి బదులు. ఒక ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బస్ రీప్లేస్ వాళ్ళ బస్సే ఎక్కాలి మళ్ళీ. ఆ ట్రైన్ దగ్గర దింపాలంటే. సో, ఆ బస్ ఎక్కి ఆ బస్ జర్నీయే మాకు 1 అవర్ పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని వచ్చేసరికి దాదాపుగా 2½ అవర్ వరకు మాకు ట్రైన్ జర్నీయే పట్టిందనమాట. అందువల్ల మేము కరెక్ట్‌గా టైంకయితే చేరుకున్నాము. ఇదొచ్చేసి ఇంకా టవర్ ఆఫ్ లండన్‌లో ఈ యానిమల్స్ ఎందుకుంటాయంటే, ఫస్ట్ వచ్చేసి టవర్ ఆఫ్ లండన్ వాళ్ళకి ఉండడానికి యూజ్ చేశారనమాట. ఇది 1066లో కట్టారు. విలియం కాంకర్ అని చెప్పి వీళ్ళ ఫస్ట్ రాజు అనమాట. అసలు లండన్ అనేది కనుక్కున్నారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఏరియా ఉంది, మనం అక్కడ నివసించొచ్చు అని కనుక్కున్న తర్వాత ఇక్కడ కట్టిందనమాట. 1066లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు. అంటే దాదాపుగా 1000 సంవత్సరాల హిస్టరీ అనమాట. అప్పట్లో కాబట్టి ఇంత పెద్ద ప్లేస్‌లో ఇంత స్ట్రాంగ్‌గా కట్టారు. ఇది పక్కనే లండన్ బ్రిడ్జ్‌కి పక్కనే ఉంటది. అదే అండి టవర్ ఆఫ్ బ్రిడ్జ్ ఉంది కదా! ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంటది. చాలా పెద్దదనమాట. దీనిలో మనం మ్యాప్ పట్టుకొని వెళ్తే అన్నీ చూడగలము. ఫస్ట్ అయితే ఈ రేవన్స్ అంటే అదే పెద్ద పెద్ద కాకులండి. ఇది రేవన్స్ హిస్టరీ. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందనమాట. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా! అవన్నీ ఈ రేవన్స్‌కి కేజెస్ అనమాట. కేజెస్ అని కూడా చెప్పలేము. అవి ఉండేదానికి అక్కడ ఉంచారు. వాటి రెక్కలైతే ట్రిమ్ చేసి పెట్టారు. ఇక్కడ వీటికి ఒక స్పెషల్ మాస్టర్ కూడా ఉంటారంట. ఎందుకు ఇంత స్పెషల్ ఇవి ఇక్కడ అంటే, ఈ కాకులు గానీ ఈ కోటలో లేకుంటే కోట పడిపోతుంది, రాజ్యం కూలిపోతుందనేసి వాళ్ళు నమ్ముతారంట స్ట్రాంగ్‌గా. అందుకే ఇక్కడ ఖచ్చితంగా ఇవి ఉండేలాగా చూసుకుంటారంట. ఇన్‌కేస్ వీటిలో ఏదైనా మంచిగా లేకున్నా, అవి చనిపోయినా వాటి రీప్లేస్‌లో మళ్ళీ తీసుకొచ్చి కాకుల్ని వాటి రెక్కలు ట్రిమ్ చేసైతే ఖచ్చితంగా 6-7 వరకు ఉండేలాగా చూసుకుంటారంట. ఇప్పుడైతే ప్రెజెంట్ 6 ఉన్నాయంట. ఎమర్జెన్సీ కేస్ ఉంటది కదా! దానికోసం అయితే అది చనిపోతాయి కదా కాకులన్న తర్వాత. అందుకే అలాంటప్పుడు రీప్లేస్ ఉండాలని చెప్పి ఒకటి ఎక్స్‌ట్రాగా పెట్టి ఉంటారంట. వాళ్ళింకా దాన్ని అట్లానే నమ్ముతూ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనేది ఉంటది గదా! చూడండి వీళ్ళు గూడా అంత గట్టిగా నమ్ముతున్నారు. సో, ఇప్పుడైతే మనం ఎంటర్ అయ్యేది సీక్రెట్ ప్లేస్ క్రౌన్ జ్యువెల్స్ టవర్ ఆఫ్ లండన్‌లో. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ ప్లస్ మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ యాక్చువల్‌గా కెమెరా అలౌడ్ లేదు. కానీ నేనైతే ఆహ్, సీక్రెట్‌గా తీశాను. కానీ పెట్టాలంటే కొంచెం ఇన్‌సెక్యూర్ ఫీలింగ్‌తో నేను పెట్టలేదు. ఎందుకంటే యూట్యూబ్ వాడితో తలనొప్పే. ప్లస్ ఇక్కడ గూడా ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. మనము అలౌడ్ లేనివి పెడితే. అందుకే నేనైతే పెట్టలేదు. కానీ ఇప్పుడైతే పెడుతున్నా. తెలీదు ఎట్లా అవుతదో. సో, ఇవన్నీ కింగ్స్ ఫోటోస్ అండి. విక్టోరియా, జార్జ్, ఎడ్వర్డ్, ఎలిజబెత్, తర్వాత ఇప్పుడు కింగ్ చార్లెస్ వీళ్ళందరి పిక్చర్స్ వాళ్ళ ఇయర్స్‌తో సహా మొత్తం మెన్షన్ చేసి ఉంటదనమాట. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ థింగ్ కోహినూర్ డైమండ్ అండి. అది ఇక్కడే ఉంటది. సో, దాని ఆరిజిన్స్, దాని హిస్టరీ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. అదే కాదండి, కోహినూర్ డైమండ్ చరిత్రే కాకుండా దాని తర్వాత అతిపెద్ద వజ్రం అనేసి అది కూడా ఉందనమాట. సో, అది కూడా 500 క్యారెట్స్ సంథింగ్ ఉంటది. మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో, ఇప్పటికి గూడా తలుచుకుంటే అసల ఆ క్రౌన్ జ్యువెల్స్ చూడడానికి ఇది యాక్చువల్‌గా 32 పౌండ్స్ ఏమో అండి ఎంట్రీ టికెట్. కానీ వర్త్ అండి చూస్తే. అంటే మిమ్మల్ని ఎవరు పుష్ చేయరు. మీరు స్లోగా అయినా వెళ్ళి చూసుకోవచ్చనమాట. కాకపోతే ఒకే క్యూ లైన్ ఉంటది.
మీరు మళ్ళీ మళ్ళీ అయినా వెళ్ళి చూడొచ్చు. అంటే వెనక్కి ముందుకి వెళ్ళకూడదు. వెళ్ళే రూట్‌లోనే కాసేపు ఎక్కువసేపు ఆగి అక్కడక్కడే మీరు అబ్జర్వ్ చేసుకొని చూడొచ్చనమాట. ఎంతసేపు చూసినా గూడా ఆ క్రౌన్స్, ఆ జ్యువెల్స్ మొత్తం గూడా కళ్ళు తిరుగుతాయనమాట. అంత బావుంటాయి. సో, ఇదంతా కోహినూర్ డైమండ్ హిస్టరీ అనమాట. సో, ఇక్కడైతే లేదు కోహినూర్ డైమండ్. ఇక్కడ జస్ట్ ఆ జ్యువెల్స్ గురించి మెన్షన్ చేసి అది ఎక్కడ నుంచొచ్చింది అని చెప్పి ఇది ఆమ్లెట్‌లో పెట్టారనమాట. ఫస్ట్ ఇట్లా ఉంటది. అది మన వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడెక్కువ ఎట్లాంటి ఆమ్లెట్సే వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కాబట్టి, తరువాత ఆమె దాన్ని కట్ చేపిచ్చి కిరీటంలో పెట్టుకునింది అని చెప్పి అన్నారు. సో, ఇక్కడైతే మనకి ఆమ్లెట్‌లో కనిపిచ్చింది రియల్ కోహినూర్ డైమండ్ కాదు. అది జస్ట్ ఇట్లా వచ్చిందని చెప్పి ఆ ఆరిజిన్ చూపిచ్చేదానికి అక్కడ మనకి డిస్‌ప్లేలో పెట్టారు. దాంట్లో డిఫరెంట్ వజ్రాలు యూజ్ చేసి డిస్‌ప్లేకి పెట్టారంట. సో, రియల్ క్రౌన్ వచ్చి సెపరేట్ సెక్షన్‌లో ఉంటాయండి. ఇవన్నీ నార్మల్ డైమండ్స్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమండ్స్ ఉంటాయి కదా! రియల్ డైమండ్స్ వచ్చేసి మనకి ఇంకొక సెక్షన్‌లో ఉంటాయి. అవైతే కళ్ళు తిరిగిపోతాయి అవన్నీ చూడాలంటే. ఇక్కడొచ్చి సెరమనీ డ్రెస్ అనమాట. సో, కింగ్ అయినప్పుడు వాళ్ళు సెరమనీకి యేసుకునే డ్రెస్ అనమాట. అవి గూడా ఇక్కడే భద్రపరుస్తారు. అవి స్పెషల్‌గా తయారు జేస్తారు. క్రౌన్ జ్యువెల్స్‌లోనే ఇక్కడ గోల్డ్‌వి ఉన్నాయండి. ఎంత పెద్ద పెద్దవి అసలు వస్తువులున్నాయంటే చూస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి. అంత పెద్దవన్నమాట. ఇవేనండి. ఇక్కడ గ్లాసెస్‌లో పెట్టున్నారు కదా! ఇవి టచ్ చేయకూడదు. ఇక్కడ ఎస్కలేటర్ పెట్టున్నారనమాట. దాని మీద వెళ్తూ చూడాలి. అవే డైమండ్స్, రియల్ డైమండ్స్. సో, కింగ్, క్వీన్ అందరి క్రౌన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రౌన్ ఉందనమాట. అవి రియల్ డైమండ్స్. అందుకే అవి గ్లాసుల్లో పెట్టి జాగ్రత్తగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బయటకి వచ్చేసి ఇంకా రిమైనింగు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. మేము మొత్తం గూడా కవర్ చేయలేదు. ఎందుకంటే క్రౌన్ జ్యువెల్స్‌లోనే చాలా అంటే చాలా టైం ఉన్నాము. సో, ఎవరు కూడా అంటే కొంచెం మీరు చదువుకుంటూ అక్కడ ఉండొచ్చు. ఎవ్వరు ఏం అడగరు. సో, ఉన్నారని చెప్పి ఓన్లీ గ్లాసుల్లో ఉండే క్రౌన్ జ్యువెల్స్ చూసేదానికి మాత్రమే ఒకే లైన్ ఉంటదనమాట. అక్కడొక్కటే ఎస్కలేటర్‌లో స్టార్ట్ అయితే వెళ్ళిపోతారు అంతే. రిమైనింగ్ మొత్తం వచ్చేసి మీరు నిలబడి చూడొచ్చు. సో, ఆ జ్యువెల్స్ గూడా మీరు మళ్ళీ పైన స్టెప్స్ ఉంటాయి. అక్కడ నిలబడి గూడా చాలా సేపు చూడొచ్చు దూరం నుంచి. సో, చాలా అంటే నాకైతే ఫస్ట్ టైము అంత ఎక్కువ పెద్ద పెద్ద వస్తువులు, అంత వజ్రాలు చూడడం చాలా చాలా అదైతే వర్త్ అండి. ఖచ్చితంగా విజిట్ అయితే చెయ్యండి. టవర్ ఆఫ్ లండన్‌లో క్రౌన్ జ్యువెల్స్. ఇంకా మిగతావి దెయ్యాలు, భూతాలు ఇవన్నీ కొన్ని హిస్టరీస్ అన్నీ నడుస్తున్నాయి. అవన్నీ ఉన్నాయి. సో, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకైతే హెడ్‌సెట్స్ అమ్ముతుంటారు. అవైతే మనకు అవసరం లేదండి. అంటే ఇంగ్లీష్ ఎవరికి వద్దనుకుంటే వాళ్ళొచ్చేసి ఇక్కడ జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ ఆ లాంగ్వేజెస్‌లో అవైతే ఉంటాయన్నమాట కన్వర్షను. దానికి £4, £5 ఛార్జ్ చేస్తారు. అదైతే వేస్ట్ అనిపిస్తది. కానీ మేము తీసుకున్నాం. పిల్లలున్నారు. కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి. నెక్స్ట్ రేవన్స్ అనమాట. అక్కడే రేవన్స్ ఉంటాయి. ఎంట్రీలోనే ఆ కేజెస్ అక్కడ రేవన్స్ హిస్టరీ గురించి ఉంటది. అది చూడొచ్చు. ఇక్కడైతే డైరెక్షన్ జస్ట్ ఏదో యాక్షన్ ఫిల్మ్ లాగా ఏదో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. ఇక్కడేం మూవీ ఏం జరగట్లేదు. అంటే ఇక్కడికొచ్చిన విజిటర్స్‌కి జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా, కామెడీ డ్రామా లాగా చేసి చూపిచ్చారు. అందరూ ఎంటర్‌టైన్ అయ్యేలాగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ జ్యువెల్స్‌కెళ్ళేసి మెయిన్ క్రౌన్ జ్యువెల్స్ చూడండి. ఎందుకంటే ఒక్కోసారి క్యూ ఎక్కువ ఉండొచ్చు. సో, ఎక్కువసేపు మీరు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ వర్త్ అది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మీకు దెయ్యాలు ఇవన్నీ నమ్మకం లేదు, ఏమి ఇబ్బంది కాదు అనుకుంటే బ్లడీ టవర్ చూడండి. దాని గురించి అయితే కథలుగా ఉందనమాట. మేమైతే వెళ్ళలేదు. పిల్లలున్నారు. ప్లస్ టైం కూడా మాకు సరిపోలేదు. నెక్స్ట్ వచ్చేసి కింగ్ వాళ్ళ వైఫ్‌ని ఎగ్జిక్యూషన్ చేసిన ప్లేస్ ఉంటది. యాన్ బోలియన్ అని చెప్పేసి ఆ ఏరియా గూడా ఉంటది. నెక్స్ట్ ఇది అనమాట. సో, ఆర్మరీస్ మొత్తం కింగ్, క్వీన్ అందరూ యూజ్ చేసినవి మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడికి ఎక్కితే మనకి ఆల్మోస్ట్ సిటీ గూడా కనిపిస్తది. కాకపోతే క్యూ లైన్ పెద్దగుంటది. ప్లస్ స్టెప్స్ అయితే 270 సంథింగ్ ఉంటాయండి. దాదాపుగా 300 స్టెప్స్. దిగేటప్పుడు కొంచెం ఈజీ అనిపించింది కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. సో, పెద్దవాళ్ళు అట్లా ఎవరన్నా ఉంటే
లీవ్ చేయొచ్చు. సో ఎవరు ఏం కాదనుకుంటే చూడొచ్చు అనమాట. ఎందుకంటే మొత్తము వాళ్ళ వెపన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళ హిస్టరీ మొత్తం కొంచెం అంటే చూసేదానికి బావుంటది. దాని గురించి మనకేమి అర్థం కాకున్నా కూడా అదనమాట. సో మొత్తానికైతే మేము మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా లంచ్ తీసుకెళ్ళామన్నమాట. అక్కడ కూడా మీకు కెఫే అన్నీ ఉంటాయి, దొరుకుతాయి. కాకపోతే అక్కడ మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతది. ప్లస్ మనీ ఇన్‌సైడ్ కాబట్టి మనీ కొంచెం ఎక్కువ ఉంటది. సో తీసుకెళ్ళొచ్చు. అలౌడ్ ఉంటది ఫుడ్ అనేది. ఫుడ్ తీసుకెళ్ళండి. ఫుడ్ ప్లస్ వాటర్ ఎప్పుడు క్యారీ చేయడం బెస్ట్. అవి యాక్సెస్ అయితే ఉంటది. సో అక్కడే తినొచ్చనమాట. అక్కడే సీటింగ్ అంతా ఉంటది కాబట్టి. ఎగ్జిక్యూషన్ ప్లేస్ అనేది జస్ట్ ఊరికే బయటే ఉంటదండి. దానికి సెపరేట్ రూమ్స్ అదేమి ఉండదనమాట. సో మేము అక్కడ వెళ్ళాం కానీ అది చెక్ చేసుకోలేదనమాట. సో ఇక్కడైతే ఇంకా అన్ని ఆర్మరీస్ ఉంటాయన్నమాట. కింగ్‌వి, ఎడ్వర్డ్ ప్లస్ అందరూ కింగ్‌లు, క్వీన్‌లు అందరూ యూజ్ చేసినవి. ఎక్కువ వీళ్ళ పేర్లు ఎడ్వర్డ్, చార్లెస్, జార్జ్ ఇవేనండి. ఫస్ట్ కింగ్ అయితే 1, తర్వాత వాళ్ళైతే 2 అట్లా చార్లెస్ 1, 2 ఇప్పుడుండే కింగ్ వచ్చేసి చార్లెస్ థర్డ్ అనమాట. వాళ్ళ జనరేషన్‌లో ఎవరికైనా నేమ్ చార్లెస్ ఉంటే ఫస్ట్ వాళ్ళని చార్లెస్ 1, రెండోసారి పుట్టిన వాళ్ళు చార్లెస్ 2 అనమాట. ఇప్పుడు మన కింగ్ వచ్చేసి యూకే కింగ్ వచ్చేసి మూడో జనరేషన్ ఆయన కాబట్టి అంటే మూడో నేమ్ అనమాట వాళ్ళ జనరేషన్‌లో. అందుకే ఆయనకి చార్లెస్ 3 అని ఉంటది. సో ఈ సేమ్ నేమ్స్ పెట్టుకోవడం చూడండి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. సో అట్లా వీళ్ళందరివి అందుకే ఇక్కడ హెన్రీ 1, హెన్రీ 2 అట్లా హెన్రీ 7 నుంచి ఈ జనరేషన్ అంతా కొనసాగుతుందనమాట. సో స్టెప్స్ ఏమి ఇబ్బంది లేదనుకుంటే పిల్లలైతే ఇక్కడ సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ యూజ్ చేసి ఇక్కడైతే డ్రాగన్ లాగా ఒకటి క్రియేట్ చేశారు. అది హైలైట్. నెక్స్ట్ పిల్లలుంటే ఖచ్చితంగా ఈ ఏరియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇక్కడ ఏంటంటే బాణాలు, ఇంకా బాంబులు, ఇంకా గన్ షూటింగు అవన్నీ పిల్లలకి ప్లే టైప్ లాగా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇదైతే టవర్ ఆఫ్ లండన్ ప్రింట్ అనమాట. సో మొత్తం ఎట్లా వర్క్ అవుతుంది, ఎక్కడి నుంచి మనకి టవర్ ఆఫ్ లండన్ సెన్సార్ వేస్తే ఎక్కడి నుంచి కనిపిస్తుంది అని చెప్పి, అంటే బాంబులు వేస్తే అది ఎట్లా వర్క్ అవుద్దని. ఇది మొత్తం చూడండి స్టోర్ హౌస్ మొత్తం బాంబులు అప్పట్లో ఉండేటివి కదా, ఆ బాంబుల సెక్షన్ మొత్తము. ఇదైతే ఒకప్పుడు దీన్ని జూ లాగా కూడా యూజ్ చేశారు. ఆ జూలో ఉన్న ఎనిమల్స్ పిక్చర్స్ అనమాట, వాటి కళేబరాలు కూడా ఉన్నాయి. ఇవైతే వీటి గురించి చిన్న రూమ్ అనమాట. సో మెయిన్ అయితే సింహం గురించి ఇంకా కోతుల గురించి అయితే ఉన్నాయి. నెక్స్ట్ బయటికి రాగానే ఇక్కడ నుంచి మీరైతే సిటీ మొత్తం వ్యూ బాగా కనిపిస్తుంటుంది. దాదాపుగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇవంతా కూడా చాలాసేపు వ్యూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కిందంతా కూడా ఈ టవర్ ఆఫ్ లండన్లో వర్క్ చేసే వాళ్ళ హౌసెస్ అయితే ఉన్నాయంట. సో వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకున్నారు. బయటకు రాగానే మనకి టవర్ ఆఫ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అదే మన లండన్ బ్రిడ్జ్. మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ అయిపోయేసరికి 1 ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇదంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.